కాబట్టి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమండి, యోసేపు సింహాసనం ఎక్కగా ఆ భూమి అంతా విస్తారంగా పంట పండింది. విస్తారంగా పంట పండింది. యోసేపు చేసే చేతి ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. పోతీఫర్ ఇంట్లో ఉంటే యోసేపు ఏం చేశాడండి? యోసేపుకు ఆ పోతీఫర్ ఏ పని తప్పచెప్పాడు, ఆ పనిలో గొప్పగా రాణిస్తూ ఉన్నాడు. అదంతా తెలుసుకున్న పోతీఫర్ ఏం చేశాడు? యోసేపు తన ఇల్లంతటి మీద అధికారిగా చేశాడు. ఇల్లంతటి మీద అధికారి చేశాడు. కాబట్టి ఆ ఇల్లంతా బహు అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అందరికంటే నూరంతల పంట పండటం మనం చూస్తున్నాం. ఇది ఆశీర్వాదము కొరకు మనం చెప్పుకుంటున్నామా అంటే ఆశీర్వాదమే. కానీ యేసు ప్రభువారు తన పరిచర్యలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టలేదని యేసు ప్రభువారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఉపద్రవం నుండి, ప్రతి కీడు నుండి యేసు ప్రభువారు కూడా తప్పించబడ్డాడు. ఎప్పటిదాకా అంటే దేవుడు ఏర్పరిచిన ఆ శిలువ యాగం వరకు. పరిచర్యాంతరంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉంటే ఏమైద్ది? మనం చేసే కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మన ప్రయాణాల్లో క్షేమాన్ని ఇస్తాడు. ఆలోచించండి. కాకపోతే కొంతమంది దేవుని బిడ్డలైనప్పటికీ ప్రయాణాల్లో హఠాత్తుగా ఆగిపోతున్నారు. దేవుని చిత్తం, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం. దేవుని నమ్ముకున్నందువలన మరణం రాదని ఏ గ్రంథంలో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్ముకుంటే నువ్వు మరణించవు అంటే ఈ భూమి మొత్తం నమ్ముకునిద్దా లేదా? ఉంది. ఆ జీవితం ఉంది. దేవుని నమ్ముకుంటే మరణం లేదు. ఆ జీవితం ఉంది. ఎప్పుడు? ఈ జీవితం, ఈ తనువు చాలించిన తర్వాత దేవుడిచ్చు మహిమ శరీరం పొందుకొని ఆయనతో నిత్యము ఉంటాం. అప్పుడు మరణం ఉండదు. కాబట్టి ఆ మరణము లేని జీవితం పొందాలంటే ఈ మరణాన్ని నువ్వు జయించాలి. ఏ మరణాన్ని? పాపమనే మరణాన్ని నువ్వు జయించాలి. ఈ పాపమనే మరణాన్ని నువ్వు ఎలా జయించగలవు అంటే దానిని జయించిన ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పాపాన్ని జయించిన వాడై ఉన్నారు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు జయించినట్టే, నీ పాపాలు క్షమించబడినట్టే. కాబట్టి యోసేపు అయినను ఇస్సాకు అయినను భక్తి పరులు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడ్డారు. వారు దేవుణ్ణి నమ్మారు కనుక వారి పాపాలను దేవుడు తీసేశాడు, క్షమించాడు. వారు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వారి చేతి పనుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. నూరంతల పంటను దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టంగా కొనసాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా